ఎందుకు విరోధిగా మార్చబడ్డాడు? విరోధి అయిపోవటానికి కారణాలు ఏంటి అని మనం 3 విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. వచ్చే వారము దేవునికి మనిషి విరోధి అవ్వటం వల్ల వచ్చే నష్టాలు ఏందని మనం నేర్చుకుందాం. దేవునికి మనిషికి ఉన్నటువంటి విరోధత్వాన్ని పోవాలంటే ఏం చేయాలి, తర్వాత వచ్చే మనకి ప్రయోజనాలు ఏంటి అనేది ఒక 3 వారాలు మనం ఈ అంశాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈరోజు మన ధ్యానాంశం కోసం మూలవాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5:10వ వచనం చూద్దాం. ఏలయనగా శత్రువులమై ఉండగా, చాలండి, ఏం రాయబడిందాడా? ఏలయనగా శత్రువులమై ఉండగా. అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ రోమీయులకు రాస్తున్నటువంటి పత్రిక మనం గమనిస్తున్నాం. ఆయన లేఖ రాస్తూ ఏమన్నాడంటే, మనము దేవునికి శత్రువులమై ఉన్నాము, మనము పాపములమై ఉన్నాము, మనం మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నాము అని ఈ విషయాలు తెలియజేస్తూ, ఏ పరిస్థితుల్లో ఆయన మనల్ని ప్రేమించాడో, ప్రాణం పెట్టాడో ఈ విషయాలను గుర్తు చేస్తూ వస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజున మనము మన యొక్క అంశం ఏంటంటే, దేవుని అంశం ఏంటంటే, దేవునికి మనిషి ఎందుకు శత్రువుగా అవుతున్నాడు? అసలు దేవునికి మనిషి శత్రువుగా అవ్వాలి, ఎందుకు అవ్వాలి? మానవుడు చేసుకున్నప్పుడు దేవుడు మానవుడిని తన హస్తాలతో ఎంతో ప్రేమతో ఎంతో కష్టపడి మానవుడిని చేసుకున్నాడు ఆయన. మరి ఈరోజు మనము మనిషి పూర్తిగా దేవునికి శత్రువులై, దేవునికి విరోధులై ఈరోజున బ్రతుకుతాం వంటి ఆ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి, మొట్టమొదటిగా ఈరోజు మనము ఎలా దేవునికి మనిషి శత్రువు అయిపోతూ ఉన్నాడు, ఎలా మనిషి దేవునికి విరోధి అవుతున్నాడు అనేది ఒక 3 విషయాలు చూద్దాం. మొట్టమొదటిగా ఈరోజు మనం చూస్తే లూకాసు సువార్త 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నా పక్షమున వండని వాడు నాకు విరోధి. చాలండి, ఏమన్నాడు ఇక్కడ ప్రభువారు? నా పక్షమున వండనివాడు ఎలాంటి వాడంట? నా పక్షాన వండనివాడు నాకు విరోధి. ఈరోజున మనం గమనించాలి, ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా పక్షాన వండనివాడు అంటే యేసు ప్రభుకి ఆపోజిట్గా ఎవరున్నారు చెప్పాలి? యేసు ప్రభువారికి యాంటీగా, యేసు ప్రభువారికి విరోధిగా, యేసు ప్రభువారికి శత్రువుగా ఎవరున్నారు? ఎవరు ఏర్పడ్డారు? ఎవరు లేచారంటే, దేవదూతల్లో ఒకడైన లూసిఫర్ దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉన్నాడు. ఫస్ట్ వాడు దేవుని కంటే హెచ్చించుకొని, దేవుని సింహాసనం కంటే హెచ్చించుకొని గర్వించి
ఏమైపోయాడు? దేవునికి శత్రువు అయిపోయాడు. దేవుడు వాడిని అక్కడి నుంచి, వాడిని అనుసరించిన వారందరినీ కూడా, వాడి పక్షాన ఉన్నవారు అందరిని దేవదూతలు కూడా దేవుడు పరలోకంలోంచి మధ్యాకాశానికి తోసివేసాడు. ఆయన ఆకాశ మండలం మీదకి. ఇప్పుడు ఏమైపోయిందంటే దేవునికి విరోధిగా సాతానుడు అయిపోయాడు. దేవునికి శత్రువుగా అయిపోయాడు. ప్రతి దానికి కూడా దేవుని ఆలోచనలకు వాడి ఆలోచనలు విరుద్ధంగా ఉంటాం. దేవుని పనులకు వాడి పనులు విరుద్ధంగా ఉంటాయి. ఈ విధంగా మనం గమనించినప్పుడు, అంటే ఇక్కడ ఏమన్నాడంటే ప్రభు, నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి. ఈరోజు మనం గమనించాలి. ఈరోజు ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటగా అసలు మనిషి, మానవుడు దేవునికి శత్రువుగా ఎక్కడ మారుతున్నాడు, ఎలా మారుతున్నాడు అంటే, మొట్టమొదటగా దేవుని పక్షాన ఉండక శత్రువు అవుతున్నాడు. అంటే ఇప్పుడు దేవుని పక్షాన అంటే అర్థం ఏమిటి? దేవుని పక్షాన ఉండటం అంటే అర్థం ఏమిటి? ఈరోజు మనం ఎవరి పక్షాన ఉన్నాం ఒకసారి మనం గమనించాలి. బుజ్జి చెప్పాలి. ఈరోజున మనం ఎవరి పక్షాన ఉన్నాం? లేకపోతే ఎవరికి సంబంధించిన వ్యక్తులంగా మనం ఉన్నాం? లేకపోతే ఇంకా కొంచెం చెప్పాలంటే, మనము దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉన్నామా? లేకపోతే సైతానుకు సంబంధించినటువంటి బిడ్డలంగా మనం ఉన్నామా? బాప్తిస్మమిచ్చు యోహాను ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానం అంటే అర్థం ఏమిటి? సాతాను సంతానం అని అర్థం. మనము సాతాను పక్షాన ఉన్నామా? లేకపోతే దేవుని పక్షాన ఉన్నామా? దేవుని పక్షాన ఉంటే మనము దేవునికి మిత్రులం. మనం ప్రైజ్ ది లార్డ్. దేవునికి శత్రువులం కాదు. లేదు, అపవాది పక్షాన మనం ఉంటే మనము దేవునికి శత్రువులంగా ఉన్నాం. ఎందుకనంటే యేసు ప్రభువారు అన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది దురాశలను మీరు నెరవేర్చుకోరువారు అన్నాడు. ఎవరంట? మీరు మీ తండ్రి యగు అపవాది దురాశలను నెరవేర్చుకోరువారు అని ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించాలి. మనము దేవుని పక్షపు వారమైతే మనము మన తండ్రి అయిన దేవుని యొక్క ఆశలను మనం నెరవేర్చేవారం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆశ ఏందంటే ప్రతి మనిషి రక్షణ పొంది ప్రతి మనిషి మోక్షానికి వెళ్ళాలి. ఇదే దేవుని ఆశ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతానుడి ఆశ ఏంది? మనిషి రక్షణ పొందకూడదు, మనిషి దేవుణ్ణి ఆరాధించకూడదు, మనిషి దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, మనిషి దేవుని సహవాసానికి వెళ్ళకూడదు, మనిషి నరకానికి వెళ్ళాలి, మనిషిలో ఉన్న ఆత్మ. ఇది సాతానుగాడి యొక్క ఆలోచనలు. ఈరోజున మనం గమనించాలి. మనము ఎవరి పక్షాన ఉన్నాం ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. మన ప్రయాణం ఎలా కొనసాగుతుంది, మనం ఎవరికి సంబంధించిన వ్యక్తులంగా ఈరోజు భూమి మీద జీవిస్తున్నాం, చాలామంది అవుతున్నాము, బ్రతుకుతున్నాము అనేది మనం గమనించుకోవాలి. దేవుని పక్షాన ఉన్నవారమా
లేకపోతే సాతాను పక్షాన ఉండి మనం జీవిస్తున్నామా? దేవుని పక్షాన ఉండి మనం జీవిస్తున్నామా? లేకపోతే సాతాను పక్షాన ఉండి మనం జీవిస్తున్నామా? ఎలాగుండా మనం గమనించుకోవాలి. ప్రభు అన్నాడు, నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి అన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? నువ్వు దేవుని పక్షాన ఉంటే నువ్వు దేవునికి విరోధివి కావు, కానీ దేవునికి నీవు మిత్రుడివి, మిత్రురాలువి. దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజున మనము గమనించాలి, ఆలోచన చేయాలంటే ఎవరో దేవుని పక్షాన ఉన్నవారంటే ఎవరైతే ఆయన ప్రేమను తెలుసుకొని, ఎవరైతే ఆయన సిలువలో కార్చిన రక్తధారల విలువ తెలుసుకొని, ఎవరైతే ఆయన పొందిన గాయాల విలువ తెలుసుకొని, ఎవరైతే ఆయన పడినటువంటి నిందలను తెలుసుకొని గ్రహించి, ఆయన నా కోసమే ఆయన ప్రాణం పెట్టారు, నా కోసమే సిలువలో నలిగిపోయాడు, నా కోసమే నన్ను రక్షించడం కోసమే, నాకు మోక్షాన్ని ఇవ్వటం కోసమే ఆయన పరలోకం నుంచి భూమి మీదకు వచ్చి ఆయన నా కోసము రక్తము చిందించి, నా కోసం ఒక్క తక్కువ 40 కొరల దెబ్బలు తిని, నా కోసం 5 గాయాలు పొంది, నా కోసం చనిపోయి, నా కోసం తిరిగి లేచాడని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో, ఆయనను నమ్మి, ఆయనను విశ్వసించి ఆయన దగ్గరకు వస్తారో వారు దేవుని పక్షాన ఉన్నవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మారు మనసు పొంది పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తారో వారందరూ కూడా దేవుని పక్షాన ఉన్నవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజున మనం గమనించాలి, మనం రక్షణ పొందకుండా మన పాపాల నిమిత్తమై పశ్చాత్తాప పడకుండా మారు మనస్సు నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? మారు మనస్సు నిమిత్తము బాప్తిసము తీసుకుంటేనే మనము దేవునికి సంబంధించిన వ్యక్తులం అవుతాం. మనం దేవుని పక్షాన చేరిన వారం అవుతాము, దేవుని రాజ్యములో మనం చేరిన వారం అవుతాము, దేవుని సంఘములో లేకపోతే క్రీస్తు అనే శరీరంలో మనము కూడా ఒక అవయవముగా మార్చబడతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు ప్రభుని విశ్వసించకుండా, ఇంకా నువ్వు ప్రభువును నమ్మకుండా, ఇంకా ప్రభు త్యాగం విలువ తెలియకుండా, ఆయన కార్చిన రక్తము విలువ తెలియకుండా మనం ఇంకా పాపములో ఉన్నావంటే, ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావంటే, ఇంకా నీ మనసు మార్చుకోవట్లేదంటే, ఇంకా నీ బ్రతుకును మార్చుకోవట్లేదంటే, ఇంకా నీ ఆలోచనలు మార్చుకోవట్లేదంటే, ఇంకా నీ హృదయ పరిస్థితిని మార్చుకోవట్లేదంటే, ఇంకా నీ పాపము జీవితాన్ని వదిలిపెట్టలేదంటే నువ్వు సాతాను పక్షాన ఉన్నదానివి. నువ్వు దేవుని పక్షాన ఉన్న వ్యక్తివి కాదు. అందుకే ప్రభు అన్నాడు, నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి. ఈరోజు మనం గమనించాలి. ఎందుకంటే మనందరికి కూడా భూమి మీద ఉన్నటువంటి యావత్తు ఈ ప్రపంచ జనాంగానికి, యావత్తు ఈ ప్రపంచానికి ప్రతి ఒక్కరికి కూడా జన్మ కర్మ పాపం ఉంది. మనిషి పాపంలో పుట్టాడు, పాపంలో పెరుగుతున్నాడు. నాలో ఈ పాపం లేదంటానికి వీల్లేదు, నాకేం పాపం తెలియదు అంటానికి వీల్లేదు. దేవుని వాక్యం చెబుతుంది మనిషి పుట్టతోనే పాపంలో పుట్టాడు. దావీదు ఏమన్నాడు? నేను పాపములో పుట్టిన వాడిని అన్నాడు. నేను పాపములో పెరుగుతున్నాను అన్నాడు. మనిషి యొక్క జన్మ పాపం ద్వారా కర్మ పాపము. కర్మ అంటే ఏంది? కర్మ అంటే ఏంది? కర్మ పాపం అంటే ఏంది? మనం చూసే చూపులు, మనం చేసే ఆలోచనలు, ఈ పాపపు జీవితం, ఈ పాప ఆలోచనలు ఎలా వచ్చిందంటే జన్మ పాపం ద్వారా వచ్చింది మనకిది. ఈ జన్మ పాపం ద్వారా వచ్చినటువంటి ఈ పాపాన్ని, ఈ కర్మను మనము క్రీస్తు రక్తములో కడుక్కొని మనము ఏం చేయాలా? విడిపించబడాలి, బయటికి రావాలి. మనం రక్షణ పొందాలి. అప్పుడే మనము
దేవుని పక్షాన మనము చేరిన వారము. స్తోత్రం. మనము దేవుని రాజ్యములో చేరిన వారము, లేకపోతే మనము దేవునికి శత్రువులుగా మనం ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరు దేవునికి శత్రువులుగా ఉన్నారంటే రక్షణ పొందని వారు, ప్రభుని గురించి తెలుసుకొని వారు, పాపాన్ని ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా అలాగనే ఉండేవారు దేవునికి విరోధులుగా జీవిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. చూడండి, రెండో దాని దగ్గరికి వస్తాను. రెండవదిగా మనం గమనిస్తే మనం చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. మూడవదిగా దేవునికి మనిషి ఏ విధంగా శత్రువు అయిపోతూ ఉన్నాడు. చల్లపోటను ఆదామును అతని భార్యనైన తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కొని దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవెక్కడున్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు భయం పుట్టి దిగంబరినిగా ఉన్నాను కాబట్టి వెళ్ళి దాక్కున్నానని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే మొదటి మనిషి అయిన ఆదాము, మొదటి స్త్రీ అయినటువంటి అవ్వ, వారిద్దరిని కూడా జతపరిచి భార్య భర్తలుగా ప్రభు అంగీకరించి వివాహం చేసి వారికి ఒక వేదను వనాన్ని ఏర్పాటు చేసి ముందలగానే వారిని పెట్టి దీన్ని అంతా మీరు ఏలండి అని ప్రభు వారిని నియమించాడు. ఇది వారి చేతికి అప్పగిస్తూ వారికి బాధ్యతలు అప్పగించేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఈ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఉంది, దాని జోలికి మీరు వెళ్ళగాకండి, దాని ఫలాలు మీరు తినగాకండి. ఎందుకని? అది తింటే నువ్వు చచ్చిపోతావని ముందలగానే దేవుడు చెప్పాడు. వీళ్ళేం చేశారు? సాతాను మాయమాటలు విని మోసపోయి ఆ పండు తిన్నారు. తర్వాత ఏమైపోయారు? దేవుడైన యెహోవా చల్లపోట వేళలో ఏదైనా వనంలో సంచరిస్తూ వారితో సహవాసం చేయటానికి, వారు ఎలాగున్నారని చక్కగా మాట్లాడటానికి వారి దగ్గరకు వచ్చాడు. రాంగల్నే ఆదాము ఎక్కడున్నావయ్యా అనగల్నే యెహోవా స్వరం విన్నప్పుడు భయపడి చెట్ల మధ్యలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి ఇక్కడ ఏర్పడింది? ఇక్కడ ఎందుకు మనిషి దేవునికి దూరం అయిపోయాడు? ఎందుకు మనిషిలో భయం అనేది ఏర్పడింది? వారు ఏం చేశారంటే దేవుడు చేయొద్దన్న దాన్ని చేశారు. అందుకే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది, 4వ వచనంలో, ఆజ్ఞ అతిక్రమించటమే ఏందంట? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఆజ్ఞాపించిన దానిని చేయొద్దు అని చెప్పిన దాన్ని మనం చేయటమే పాపం. దాన్ని అతిక్రమించటం అంటారు, దాన్ని ఉల్లంఘించటం. అవునా? ఈరోజు మనం గమనించాలి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆదాము ఒక్క విషయంలోనే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. ఈరోజు మన జీవితంలో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనము ఎన్ని విషయాల్లో ఆజ్ఞలు అతిక్రమిస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని విషయాల్లో ఎన్ని ఆజ్ఞలు మనం తప్పిపోతున్నాం, ఎన్ని ఆజ్ఞలు మనం మీరుతున్నాం, పాపము చేసిన వారం అవుతా ఉన్నాం, దేవునికి మనం శత్రువులంగా మార్చబడుతున్నామని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆదాము ఎందుకు దేవునికి శత్రువుగా మార్చబడ్డాడు? అవునా కాదా?
ఎలా మార్చబడ్డాడు శత్రువుగా అంటే చూడండి, ఆ ఆది కాండంలోనే ఆ 3వ అధ్యాయంలో ఆఖరి వచనంలో దేవుడు ఆ ఏదోని వనం చుట్టూ కెరూబులు శరాబులను పెట్టి వాళ్ళు అక్కడ ఏం చేశారంట, అక్కడ ఉండనివ్వకుండా, చూడండి ఆ మాట చదవండి లాస్ట్లో. ఏందంట ఆ మాట గుర్తుపెట్టుకోండి, ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏం చేశాడంట, ఆదామును వెళ్ళగొట్టడం అంటే అర్థం ఏంటి? మన ఇంటికి వచ్చిన వాళ్ళని మనము గౌరవంగా చూస్తాము, గౌరవంగా పంపిస్తాం, అవునా? మర్యాద చేసి మర్యాదకు పంపిస్తాం, అవునా? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, దేవుడు వెళ్ళగొట్టాడంట. వెళ్ళగొట్టడం అంటే వెళ్ళగొట్టడం వేరు, పంపించటం వేరు, సాగనంపించడం వేరు, అవునా? అవునా కాదా? వెళ్ళగొట్టడం అంటే అర్థం ఏమిటి? ఎందుకు వెళ్ళగొట్టాడు? అక్కడ దేవుని యొక్క సన్నిధిలో వారు ఉండటానికి అర్హులు కాదు, అనర్హులు. దేవుని సహవాసంలో ఉండటానికి, అక్కడ జీవ వృక్ష ఫలాలు భుజిస్తూ ఉండటానికి వారు అర్హులు కాదు. అర్హతను కోల్పోయారు, దేవుని కృపను కోల్పోయారు. అక్కడ దేవుడిచ్చిన వంటి మరణము లేని ఆయుష్కాలాన్ని కోల్పోవటం జరిగింది. అక్కడ మానవుడికి మరణం అనేది ఎక్కడ వచ్చిందంటే, ఈ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారానే పాపం చేశాడు. కాబట్టి పాపం ద్వారా వచ్చే జీతము, పాపాన్ని వల్ల వచ్చే జీతం ఏంటి? ఏమొచ్చుద్ది? కూలికి పోతే డబ్బులు వస్తాయి, జీతం వచ్చిద్ది, అవునా? పాపం చేస్తే దానికి వచ్చే జీతం ఏంటి? ఏమొచ్చిద్ది? ఎవరు చెప్పట్లా, మీకు తెలియదు అనుకుంటా. అది కూడా తెలీదా? పాపం వలన వచ్చే జీతము మరణము. ఏమొచ్చిద్దమ్మా? మరణం వచ్చిద్ది, అవునా? అవునా కదా? ఏమొచ్చిద్ది? మరణం వచ్చిద్ది. నువ్వు పొలంలోకి వెళ్ళి మిరపకాయ ఇత్తనాలు ఇత్తావనుకో, మిరపనారు నాటావనుకో, ఏమొచ్చిద్ది? మిరగాయలు వస్తాయి, తాటికాయలు రావు. తాటికాయలు వస్తాయా? చెప్పాలి. తాటికాయలు వస్తాయా? రావు. ఎందుకని? నువ్వు ఏ నారు పెట్టావు అక్కడ, అదే వస్తాయి, అవునా? మనిషి పాపం చేస్తే పాపం వల్ల వచ్చే దానికి ప్రతిఫలం ఏంటంటే మరణం. ఈ మరణం అనేది ఇక్కడ యాడ్ అయింది, గమనించండి. దేవుని బిడ్డలారా గమనించాలి. రెండవదిగా, మనిషి దేవునికి శత్రువుగా, విరోధులుగా ఎందుకు అవుతున్నారంటే, దేవుడు ఏదైతే చేయొద్దు అంటాడో మానవుడు దాన్ని ఎక్కువగా చేసేస్తుంటాడు. ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో తీస్తే అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, అవునా? అవునా కాదా? ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ప్రభు అన్నాడు, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఏం ఆజ్ఞలు? నువ్వు దొంగతనం చేయకూడదు అన్నాడు, నువ్వు అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు అన్నాడు, నువ్వు వ్యభిచరించవద్దని ప్రభు చెప్పాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చెప్పాడు. కానీ దూషించమని చెప్పాడా? కొట్టమని చెప్పాడా? చెప్పాలి. నీ పొరుగు వారిని ఏది కూడా మనం ఆశించొద్దని ప్రభు చెప్పాడు. నువ్వు నీతిగా బ్రతుకు, నువ్వు యథార్థంగా బ్రతుకని ప్రభు చెప్పాడు. నీకున్న దాంట్లో నువ్వు తృప్తి కలుగుండు. ఈరోజున మనము గమనించండి, దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎన్ని ఆజ్ఞలు మనం అతిక్రమిస్తున్నాం ఒకసారి మనం గమనించండి. వీటన్నింటిలో ఏదో ఒకటి
ఏదో ఒక ఆజ్ఞలు మనం తప్పిపోతూనే ఉన్నాము. తద్వారా మనము దేవునికి శత్రువులం అయిపోతా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం గమనించాలి. మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవిత ప్రయాణములో, మన జీవన యొక్క విధానం, మన ప్రయాణంలో, మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం, ఏ విషయాల్లో మనము దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నామో మనం గమనించాలి. ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరు శకునములు చూడకూడదు. ఏం చూడకూడదు? మీరు శకునములు చూడకూడదు, పచ్చబొట్లు వేయించుకోకూడదు, చిల్లంగితనంగా దగ్గరికి వెళ్ళకూడదు, మాంత్రికుల దగ్గరికి మీరు వెళ్ళకూడదు, వారిని మీ మధ్యలో కూడా ఉండనీయకూడదని ప్రభు చెప్పాడు. దేవుడు ఆజ్ఞది. ఈరోజు మనం గమనించాలి. ఈరోజు మనం ఆలోచన చేయాలి. మనం ఇన్నిటిని మనం ఏదో ఒక రీతిలో మనం మీరుతూనే ఉన్నాము. అవునా? అవునా కదా? ఎన్ని మనం ఏదో ఒక విధంగా ఏదో ఒకరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఏదో ఒకటి మనము వాటిని మీరుతూనే ఉన్నాము. తద్వారా మనము ఆజ్ఞను అతిక్రమిస్తూ, దేవుడు చేయొద్దన్న దాన్ని మనం చేస్తూ, చేయమన్నది కూడా చేయకుండా మనము దేవునికి శత్రువులం అయిపోతా ఉన్నాం. ఈరోజున మనం దయచేసి ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఏ దినాల్లో మనం ఉన్నాం? కడవరి దినాల్లో మనం ఉన్నాం. పౌలు గారు అన్నాడు సంఘంతో, మీరు ఇప్పుడు దాకా చేసిన వంటి పాపాలు చాలు, గతంలో వదిలిపెట్టేసేయండి. ఇక నుంచైనా మీ బ్రతుకుని మార్చుకోండి, ఇక నుంచైనా మీ జీవితాన్ని మార్చుకోండి, ఇక నుంచైనా దేవుని వైపుకి మీ హృదయాలు తిప్పుకోండి, దేవుని మార్గంలో నడవండి, దేవుని వాక్యానుసారంగా జీవించండి, దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని విశ్వసించండి. మరొకసారి చెప్తున్నా, కడవరి దినాల్లో మనం ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఏ రోజు ప్రభు వస్తాడో మనకు తెలియదు. నువ్వు ఏ విషయాల్లో నువ్వు దేవుని ఆజ్ఞలు మీరుతున్నావో, అతిక్రమిస్తున్నావో, ఇంకా మనం చెప్పాలంటే చాలామంది ఈ రోజున ప్రార్థనకి వెళ్ళి బాప్తిసం తీసుకొని బలలో చేయివేస్తూ కూడా వడ్డీలు తిప్పుతున్నారు. వడ్డీలకు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. చాలా ప్రమాదం అది. 5 రూపాయలు, 10 రూపాయలు వడ్డీలు, 20 రూపాయలు వడ్డీలు. దేవుని వాక్యం చెబుతుంది, వడ్డీకి నీ ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదని రాయబడి ఉంది. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞాపించిన ఆజ్ఞలే. ఎన్ని కూడా ఘోరమైన పాపాలు. మనము ఈ విధంగా వీటన్నిటిని మీరుతూ, వీటన్నిటిని అధిగమిస్తూ మనము దేవునికి శత్రువులం అయిపోతూ ఉన్నాం. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని కుమార్తెనని, నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని కుమారుణ్ణని. నువ్వు అనుకోవటం కాదు, దేవుడు సాక్ష్యం చెప్పాలి నిన్ను గురించి, నన్ను గురించి, ఎవరి గురించి అయినా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి గురించి? నన్ను గురించి అయినా, మీ అందరి గురించి అయినా, ఎవరికి వాళ్ళ గురించి అయినా దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మనల్ని మనం అనుకోవటం కాదు, ఆయన మనల గురించి చెప్పాలి, నా పిల్లలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అబ్రహాము దేవుణ్ణి అన్నాడు, నేను ఇసాకు దేవుణ్ణి అన్నాడు, నేను యాకోబు దేవుణ్ణి అని చెప్పాడు సిగ్గు లేకుండా ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కూడా చెప్పాలి. ఈరోజు ఆయన చెప్పాలి. ఏమనంటే, నేను ఫలానా దేవుడను అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పాలా, నరేష్ యొక్క దేవుడిని అని చెప్పాలా. నేను నరేష్ యొక్క దేవుడిని అని చెప్పాలని సిగ్గు లేకుండా చెప్పాలంటే మనలో ఏముండాలా? మనలో భక్తి ఉండాలి, మనలో పట్టుదల ఉండాలి, మనలో దేవుని ప్రేమించే విధానం ఉండాలి, మనం దేవుని హత్తుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడు విడిచిపెట్టరు అన్నా కానీ లేదు ప్రభా నువ్వు నాకు కావాలనాల. అది అలాంటి వాళ్ళ కోసం దేవుడు కనిపెడుతున్నాడు. అలాంటి వాళ్ళ కోసం దేవుడు వెతుకుతున్నాడు ఈ భూమండలం మీద. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా గమనించండి, ఆలోచన చేయండి. ఆయన కూడా చెప్పాలి మన గురించి, నేను ఫలానా దేవుడను, ఫలానా వ్యక్తి దేవుడను. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు గురించి రాజు నెబుకద్నెజరు అన్నాడు. ఏమని అన్నాడంటే, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడే నిజమైన దేవుడని నిరూపించారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్. ఈ దేవుణ్ణి మీరు ఆరాధించాలి. ఈ దేవుణ్ణి ఎవరైతే ఆరాధించరో వారి ఇల్లు పెంట కుప్పగా మార్చబడిద్దని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి ఎంత ఉద్యమాన్ని తీసుకొచ్చారో, ఎంత విప్లవాన్ని తీసుకొచ్చారో బబులోని దేశంలో. ఈరోజున మనం ఆలోచన చేయాలి. మనం ఏ విషయాల్లో మనం ఆజ్ఞను అతిక్రమించి మనము దేవునికి శత్రువులం అయిపోతున్నామో, దేవునికి విరోధులం అయిపోతున్నామో ఒకసారి మనం గమనించాలి. ఒక్కసారి ఆలోచన నేను దయచేసి వాటిని సరి చేసుకోండి. ఈరోజు నుంచే మనం మంచి దేవునికి స్నేహితులంగా మనం మార్చబడాలి. ఈరోజు నుంచైనా మనం దేవునికి మిత్రులంగా మార్చబడాలి. ఈరోజు నుంచైనా కానీ మనం సరి చేసుకొని దేవుని బిడ్డలంగా మనం మార్చబడి వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఎలా వచ్చావో నువ్వు అలాగనే పోతే నీ ఇంటికి నీకు ప్రయోజనం లేదు. నువ్వు ఇంటికా నుంచి బయలుదేరేటప్పుడు నువ్వు ఎలాగైతే వచ్చావో, నీవు ఏ ఆలోచనలతో వచ్చావో, ఏ మాటలతో వచ్చావో, ఏ జీవితంతో వచ్చావో, ఎటువంటి ఉద్దేశాలతో వచ్చావో, అదే ఉద్దేశాలతో నువ్వు వస్తే తిరిగి వెళితే నీకు ప్రయోజనం కాదు. కానీ ఆ ఉద్దేశాలన్నీ కూడా సరి చేసుకొని సవరించుకొని నీవు నూతన పరచబడి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. అది నీకు నీ కుటుంబానికి ప్రయోజనము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. రెండవదిగా మనిషి దేవునికి ఎందుకు శత్రువు అయిపోతున్నాడంటే, దేవుడు ఆజ్ఞలో అతిక్రమించి మానవుడు శత్రువు అయిపోతా ఉన్నాడు. దేవునికి ఆయాసాన్ని పుట్టిస్తున్నారు. ఇశ్రాయేల్ జీవిత చరిత్ర మనం గమనిస్తే, ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయలుదేరిన ఆ ప్రయాణం, అరణ్య యాత్రను మనం గమనిస్తూ వస్తే అనేకమైన మాటలు వారు దేవునికి విరోధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎర్ర సముద్రం దగ్గరికి వస్తే, ఓ మోషే, ఐగుప్తు దేశంలో సమాధులు లేవు, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఒక ప్రాంతానికి వస్తే మంచినీళ్ళు లేవు, మేము నీళ్ళు లేక ఆహారం లేక చచ్చిపోతున్నాము అని విరోధంగా ప్రతి విషయంలో దేవుని విరోధమైన మాటలు, దేవునికి విరోధంగా నడిచినటువంటి జీవితాలు ఉన్నాయి. దేవుని కోపం రావటం, కొంతమంది ఆ ప్రాంతంలో చనిపోవటం, ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించాలి, మనం ఆలోచన చేయాలి. మనం ఏ విషయాల్లో ఆజ్ఞలు అతిక్రమిస్తున్నామో, దేవుని వాక్యాలను ఉల్లంఘిస్తున్నామో, నిర్లక్ష్యం పెడుతున్నామో అది మనకు మంచిది కాదు. మనం దేవునికి మనం శత్రువులుగా మార్చబడతా ఉన్నది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మూడవదిగా మనం చూద్దాం. మూడవదిగా మనం చూసి ముగింపు తీసుకొద్దాం. చూడండి, మూడవదిగా మనం గమనిస్తే లూకాసు సువార్త 11వ అధ్యాయము 23వ వచనంలో 2వ లైన్ చదవండి. ఇందాక ఫస్ట్ లైన్ చదివాం, నా పక్షాన ఉండనివాడు నాకు విరోధాన్ని మనం నేర్చుకున్నాం. ఫస్ట్ మాట ఏంటి? ఫస్ట్ మాట, దేవునికి మానవుడు ఎలాగ శత్రువుగా విరోధిగా మారుతూ ఉన్నాడంటే, మొట్టమొదటిగా రక్షణ పొందకుండా, ఆయనను విశ్వసించకుండా, ఆయనను నమ్మకుండా దూరంగా ఉండి మనిషి విరోధిగా జీవిస్తున్నాడు. రెండవదిగా ఆజ్ఞలు అతిక్రమించి దేవునికి విరోధైపోతున్నాడు. మూడవదిగా మనం గమనిస్తే లూకాసు సువార్త 11:23 వచనంలో 2వ లైన్లో ఏముందంటే, నాతో సమకూర్చని వాడు, చెదరగొట్టువాడు నాకు విరోధి. ఏమన్నాడు అక్కడ?
నాతో సమకూర్చని వాడు అన్నాడు. నాతో సమకూర్చటం అంటే అర్థం ఏమిటి? సమకూర్చటం. ఇప్పుడు యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడు? ప్రభు సువార్తను ప్రకటించాడు. ఒక 12 మందిని శిష్యులు కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఆయన గురించి మారుమనసు పొంది బాప్తిసం తీసుకోండి, పరలోకం ఉంది అని ఈ మాటలు తెలియపరుస్తూ ఒక్కొక్కళ్ళందరూ కూడా పాపాలు ఒప్పుకున్న వాళ్ళకి బాప్తిసాలు ఇస్తూ ఒక్కొక్కరిని కూడా ఏం చేస్తున్నారంటే ఒక సంఘంగా సమకూరుస్తున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ లోకములో ఆయన రాజ్యాన్ని, ఆయన సంఘాన్ని, ఆయన మందను కూరుస్తున్నాడు. ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. ఆయన బిడ్డలుగా చేసుకుంటున్నాడు. ఎంతమంది అయితే లోకంలో పాపంలో ఉన్నారో, సాతానికి సంబంధించిన వ్యక్తులుగా ఉన్నారో వారందరిని కూడా వారిని ఆకర్షించి వారితో మాట్లాడి ఎవరిదో ఒకరి ద్వారా, నీ ద్వారానో నా ద్వారానో వాక్యం ద్వారానో ఎవరో ఒకరి ద్వారా మాట్లాడి ఆకర్షించి ప్రభు దగ్గర తీసుకొచ్చుకొని రక్షించుకొని వారందరిని కూడా ఆయన ఒక మందగా చేసుకుంటున్నాడు, ఒక మందగా సమకూరుస్తున్నాడు సంఘంగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ మందను క్రీస్తు రక్తములో కడగబడిన వంటి ఈ గొర్రెల మందను చెదరగొట్టేవాడు దేవునికి విరోధంట. చూడండి, ఒక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తా. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి. వారు ఆ దీపమంతా సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తనైన బర్యేసు అనే ఒక యూదుడు ఉంచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉన్నాడు. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగించవలెనని ప్రయత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అని పేరునకు గారడి వాడని అర్థము. చూడండి, ఎవరు ఈ వ్యక్తి అంటే బర్ యేసు. ఏం పేరు ఈ వ్యక్తి పేరు? బర్ యేసు. బర్ యేసు అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ మనం ఈ క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో తర్జమా చేయబడింది. హీబ్రూలోంచి గ్రీకులోకి తర్జమా చేయబడింది. ఇప్పుడు ఈ బర్ యేసు అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటంటే, హీబ్రూలో ఉన్న పేరుకి అర్థం ఏమిటంటే, గ్రీకులో ఉన్న పేరుకి అర్థం ఏంటంటే బర్ యేసు అని అర్థం. ఇదే పదాన్ని మనం హెబ్రీలో ఈ మాటను ట్రాన్స్లేట్ చేస్తే ఏమొచ్చిందంటే యెహోషువ కుమారుడు అని అర్థం వచ్చింది. ఏమర్థం వచ్చిద్దమ్మా? మీరు రాని ఏమర్థం వచ్చింది? యెహోషువ కుమారుడు అని అర్థం వచ్చిందంట. ఇప్పుడు యెహోషువ కుమారుడు అంటే అర్థం ఏమిటి? రక్షణ ఇచ్చే కుమారుడు అని అర్థం. ప్రైజ్ లార్డ్, అర్థమవుతుందా? యెహోషువ అంటే అర్థం ఏమిటి? రక్షణ అనే అర్థం. యెహోషువ పేరుకు అర్థం ఏమిటి? రక్షకుడు అని అర్థం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ మాటకు హీబ్రూలో ఏమర్థం వచ్చిందంటే రక్షించే కుమారుడు అని అర్థం. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇదే మాటను గ్రీకులో తర్జుమా చేస్తే ఏమొచ్చిందంటే బర్ యేసు అని మీనింగ్ వచ్చింది. అయితే ఈ వ్యక్తి ఒక యూదుడు. అంతేకాకుండా దేవుని వాక్యం వాళ్ళకి ధర్మశాస్త్ర ఉపదేశాలన్నీ మర్చిపోయి ఒక గారడీగా అంటే ఒక మాంత్రికుడిగా మార్చబడి ఏం చేస్తున్నాడు? గారడీలు చేస్తున్నాడు, మాయలు చేస్తున్నాడు, మరాఠీలు చేస్తున్నాడు. అవునా?
మంచి రాజారావు గారు అని ఉన్నాడు. ఆయన ఒక పెద్ద మాంత్రికుడు. తెలుసా? ఆయన సాక్ష్యం మీకు తెలుసు ఎవరికైనా? మంచి రాజారావు గారు అని ఒక మాంత్రికుడు. ఆయనకున్న టాలెంట్ ఏంటంటే, ఒక ముని ఆ శుద్ర విద్యలన్నీ కూడా నేర్పించాడంట. ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆఫీసర్ ఆయన. ఈ ఫారెస్ట్ తిరుగుతుంటారు కదా, ఒక ముని కనపడ్డాడంట. ఆ ముని నేల మీద కూర్చున్నాడంట, మునిగిపోలేదు. అది చూసి ఆశ్చర్యపోయి ఇక ఆయన ఏం చేశాడు, ఆ శుద్ర విద్యలన్నీ కూడా ఈయనకి నేర్పించాడంట. ఆ దయ్యపు శక్తులన్నింటిని వశపరుచుకొని. ఆయన పరిస్థితి ఎలాగుందంటే, చిత్తు కాగితాలు తీసుకెళ్ళి డబ్బులుగా మార్చి షాపుల్లో ఇస్తాడంట. అర్థమవుతుందా? చిల్ల పెంకులను తీసుకెళ్ళి డబ్బులుగా మారుస్తాడంట. మీకు అటువంటి అద్భుతాలు కావాలా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. అవునా కాదా? అవునా కాదా? సంసారికి కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచించాలి, వర్క్ అనాలా? దేవుని బిడ్డలారా గమనించాలి. మనము ఈరోజున మనిషి దగ్గరికి వెళ్ళి అటువంటి అద్భుతాలంటే నాకు కావాలంటారు. ఎందుకని? ఈ వ్యక్తి కూడా ఎందుకు అవి నేర్చుకున్నాడు? ఈ మంచి రాజరావు కూడా ఎందుకు ఈ నేర్చుకున్నాడంటే, ఈ నేర్చుకున్నాడు బాగానే ఉంది, కానీ ఎన్ని మంత్రాలు తంత్రాలు చేస్తారు, కానీ దాంట్లో నుంచి విడిపించబడటం అంటే సామాన్య విషయం కాదు. ఆ దురాత్మలు ఆ వ్యక్తులను పెక్క తింటా ఉంటే ఆ సంగతి మీకు తెలుసా? ఆ దయ్యాలు ఆ వ్యక్తిని మనశ్శాంతిగా ఉండనివ్వు. ఎవరో ఒకరిని వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటాయంటే, ఆ మాంత్రికుల యొక్క కోరికలు ఎలాగుంటాయంటే, పెండ్లు కాని యవనస్తురాలను చంపేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళకి ఏమైందో తెలియదు, చచ్చిపోతారు, కానీ వాళ్ళు సరిపోరు. మనం చనిపోయామని పాతి పెట్టేస్తాం, కానీ ఆ మాంత్రికుడు వెళ్ళి మళ్ళీ ఆ సమాధిని తీసుకెళ్ళి ఆమె బ్రతికించి ఆమెను రకరకాలమైన భయంకరంగా చేసేస్తాడు. తెలుసా? ఇటువంటి ఘోరాతి ఘోరాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలియదు. వారి ఆలోచనలు అలాగుంటాయి. దేవుని బిడ్డలారా గమనించాలి. ఈ గారడి కూడా, ఈ వ్యక్తి కూడా, ఈ ఎలుమానబడేవాడు కూడా, ఈ బర్యేస్ అనేవాడు కూడా ఇలాంటి గారడీలు చేస్తూ, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే, ఆ పాపు అనే గ్రామానికి ఒక అధికారి రోమా ప్రభుత్వం వారు నియమించారు. ఆ అధిపతి దగ్గర ఉన్నాడంటే ఈ వ్యక్తి. ఈ అధిపతి ఏం చేశాడంటే, పౌలు బర్నబా వారిద్దరు కూడా కలిసి సేవ చేస్తున్నామండి దినాలయ్యి. కొత్తగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని, నా కోసం వారిని ఏర్పాటు చేయండి అని అక్కడ ఉన్నవంటి ఆ సంఘంతో చెప్పినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని చేతులు ఉంచగా వారు దేవుని సేవకు నియమించబడిన సేవకు పంపించడం తర్వాత వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వాళ్ళు ఆ విధంగా వెళుతున్న వంటి పరిస్థితుల్లో ఈ పాపు అనే గ్రామానికి, పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఒక అధిపతి ఉన్నాడు. అధిపతి ఏం చేశాడంటే, ఈ సౌలుని బర్నబాని పిలిపించుకొని దేవుని వాక్యం వినాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు, వాళ్ళని పిలిపించుకున్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు, ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని ఆటంకపరచాలని, దేవుని వాక్యం వినేయకుండా, దేవుని దగ్గరకు రానివ్వకుండా, దేవుని జీవం కలిగిన మాటలు వినేయకుండా ఆటంకపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆటంకపరుస్తున్నాడు, అభ్యంతరం పరుస్తున్నాడు. 10వ వచనంలో పౌలు గారు ఏమన్నాడు చూడ అక్కడ మాట. 10వ వచనంలో అక్కడ, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరు చూసి సమస్త కపటముతోనూ
సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క చక్కని మార్గాన్ని చెడగొట్టుతున్నావు, మానుకో అని హెచ్చరిస్తూ పౌలు గారు అక్కడ శపించాడు ఆ వ్యక్తిని. కొన్ని రోజులు ఆ వ్యక్తి గుడ్డోడైపోయాడు. ఏమైపోయాడు? గుడ్డోడైపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నాడంట? దేవుని యొక్క తిన్నని మార్గాన్ని చెడగొడుతున్నాడంట. అవునా కదా? ఈరోజున మనం గమనించాలంటే మన కుటుంబాల్లో కూడా భార్య ప్రార్థనకి వెళ్దాం అనుకుంటే టయానికి భర్త ఇంతలో చికెన్ తీసుకొస్తాడు. ఎంత తీసుకొస్తాడు? 4 కవర్లు ఎంత తీసుకొస్తాడు. ఇదోళ్ళు నేను తినాలా, ఏం చేయాలా? ఇదోండు నేను తినాలి. అది ఇంత మటన్ తీసుకొస్తాడు. అవునా? ప్రార్థనకు బాధాం అనుకుంటే ఏదో ఒకటి వేసుకొచ్చి పెడతారు ఆటంకం. అవునా? ఎన్ని ఆటంకాలు. ఇంకా కొంతమంది అయితే ఏడకు ప్రార్థనకి వెళ్ళేది, ప్రార్థన లేదు, ఏం లేదు. ఏడకమ్మను వెళ్ళేది. కొంతమంది అభ్యంతరపరచటం. అవునా? ఇంకొంచెం చెప్పాలంటే మనమే కొంతమంది రాకుండా ఆటంకం అయిపోతుంటాం. అవునా కదా? అవునా? మన జీవితాలే. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, సువార్తకి దేవుని సేవకు ఆటంకం ఏంటంటే దేవుని బిడ్డలే. గమనించాలి. అందుకే మహాత్మా గాంధీ గారు అన్నాడు, క్రైస్తవులాగా జీవిస్తే ఈ భారతదేశం ఎప్పుడో క్రైస్తవ దేశంగా మారిద్ది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు క్రీస్తులాగా జీవిస్తే నిజంగా ఎప్పుడో ఈ భారతదేశాన్ని ప్రభు కొరకు సంపాదించవచ్చు అని చెప్పాడు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క పనిని మనము ఆటంకపరచకూడదు. దేవుని యొక్క సన్నిధిని మనం ఇబ్బంది పెట్టకూడదు. అవునా కదా? అవునా? మనం ఇక్కడ ప్రార్థన జరుపుతున్నాం, మన చుట్టూ ఉన్నారు అందరూ కూడా బుసుబుసులే. అందరూ కూడా బుసుబుసులు ఉన్నారు. అయినా మనం దేవునికి అప్పగించుకొని పోతా ఉన్నాం. దేవుడు వాళ్ళందరి మనసులు మారుస్తాడు. ఏదో ఒక రోజు ఇక్కడ కూర్చోబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఖచ్చితం. ఇది మాత్రం వాస్తవం. దేవుడికి విరోధంగా ఉన్న వాళ్ళందరిని కూడా దేవుడు మార్చేస్తాడు. ఇక అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి, ఈ వ్యక్తి దేవుని మార్గాన్ని, దేవుని పనిని ఆటంకపరుస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మూడోదిగా, ఎవరు దేవునికి విరోధులంటే దేవుడు ఒక పక్క ఒక్కొక్క వ్యక్తిని రక్షణలో నడిపించి క్రీస్తు సంఘములో చేరుస్తూ ఉంటే ఈ సంఘాన్ని మనము ఆటంకపరచటం, ఇబ్బంది పెట్టడం, దీన్ని ఆటంకపరిచే వాళ్ళు దేవునికి విరోధులు. గుర్తుపెట్టుకోండి, గమనించాలి. అందుకే పౌలు గారు అన్నాడు, సమస్త నీతికి విరోధి, నువ్వు దేవుని తిన్నని మార్గాన్ని చెడగొట్టడం మానుకో, అభ్యంతర పెట్టడం మానుకో. దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచన చేయాలి. మూడవదిగా మనము మన జీవితాలు దేవునికి అభ్యంతరంగా ఉన్నాయేమో ఒకసారి గమనించుకోవాలి. మన మాటలు, మన క్యారెక్టర్, మన నడవడిక, మన ప్రవర్తన దేవుని పనికి అభ్యంతరంగా ఉన్నాయా? దాన్ని విడిచిపెట్టేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి పౌలు గారు అన్నాడు, దేవునికి ఏదైతే అభ్యంతరంగా ఉంటుందో దేవుని రాజ్య సువార్తకు, దేవుని సంఘానికి నేను దాన్ని మానుకుంటానంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను మాంసం తినటం అభ్యంతరంగా ఉందా? నేను మానేసేస్తా.
ప్రతి అణువణువున పౌలు గారు క్రీస్తు ఏదో ఒక విధంగా ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి రావాలి, ఏదో ఒక విధంగా ఒక వ్యక్తి ప్రభువును నమ్మాలి, ఏదో ఒక విధంగా ప్రభు యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి, పరలోకానికి వారసులుగా మార్చబడటం కోసము తనను తాను వేయపరుచుకున్నాడు పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమన్నాడు తెలిసిన, క్రీస్తు అనుభవించిన వంటి శ్రమల్లో ఇంకా ఏమైనా మిగిలి ఉంటాయి, నా శరీరం మందు నేను వేసుకొని వాటిని నేను బరాయిస్తున్నాను అంటాడు పౌలు గారు. బా, ఏం త్యాగం అండి అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ఇంకా మిగిలించిపోయిన వంటి ఏమైనా శ్రమలుంటే వాటన్నిటిని నేను నెరవేరుస్తాను ఆ శరీరం మందు అంటాడు పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున మనం గమనించాలి, ఆలోచన చేయాలి, మనం ఎలాగున్నాం? దేవుని పరిచర్యను సమకూర్చే వారంగా ఉన్నామా? దేవుని పనిని మనం చక్కగా ఆటంకం లేకుండా జరిగించే వ్యక్తులంగా మనం ఉన్నామా? లేకపోతే చెడగొట్టడము, చెదరగొట్టడము, ఆటంకాలు కలిగించటము, మన యొక్క మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా ఒక వ్యక్తి దేవుని దగ్గర రాకుండా దూరమయ్యే పరిస్థితుల్లో మన జీవితాలు ప్రయాణం చేస్తున్నాయేమో ఒకసారి మనం గమనించుకోవాలి. మనము కూడా ఆ ఎలుమానబడిన వంటి ఆ బర్రె యేసు లాంటి ఆ జీవితం కలిగి మనం కూడా ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే మనం దేవునికి విరోధులం అయిపోతాం. ఎందుకని? ఆయన ఎంతో సింహాసనం వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి కొలువు చేసి మనందరి కోసం తన రక్తము చిందించి ఆయన గాయపరచబడి, నిందలు పొంది, అవమానపరచబడి, ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి పునరుద్ధానుడై వెళ్ళి మరలా ఎందుకు రాబోతున్నాడు? ఎందుకు ప్రయాసపడ్డాడు? శ్రమలు ఎందుకు పడ్డాడు? మనందరిని కూడా ఒక మందలో చేర్చాలని, ఒకే మందగా మార్చాలని, మనకు ఒకే కాపరిగా ఉండాలని, క్రీస్తు అనే గొర్రెల మందలో మనల్ని చేర్చి యుగయుగాలు ఆయన మనకి మంచి కాపరిగా ఉండి మనకి కాయాలని దేవుని యొక్క సంకల్పం ఇది. ఈ సంకల్పాన్ని, ఆయన ప్రణాళికను, ఆయన ఉద్దేశాలను మనం చెడగొడితే మనం దేవునికి విరోధం అవుతాం. సాతాను నిత్యము చేసే పని అదే. దేవుని ప్రణాళికలను, దేవుని ఉద్దేశాలను, దేవుని ఆలోచనలను వ్యతిరేకంగా చెడగొట్టడానికి, విఫలం చేయటానికి వాడు ఎప్పుడు కూడా నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పేతురు గారితో ప్రభు అన్నాడు, పేతురుతో ప్రభు అన్నాడు, శిష్యులతో అన్నాడు, ఏమని అన్నాడంటే, నేను సిలువేయబడుతున్నాను, పాపుల చేతికి అప్పగించబడతాను, 3 దినాలు తిరిగి లేస్తానంటే పేతురు ఆయన ఎదుటికి వచ్చి చేపట్టుకొని అది నీకు దూరమగునుగా కానీ అంటాడు. అప్పుడు ప్రభు అన్నాడు సాతానా నా వెనకకు పో అన్నాడు. ఏమన్నాడు? సిలువ వేయబడటము ఆపాలని సాతాను గారు శత ప్రయత్నాలు చేశాడు. యేసు ప్రభువాన్ని సిలువ ఎక్కనివ్వకుండా, ప్రాణము పెట్టనివ్వకుండా, ఇంకో మాట చెప్పేదా, సిలువలో ఆయన ఉన్నప్పుడు కూడా ఆ సిలువ యొక్క ప్రణాళికను విజయవంతం చేయకుండా ఉండాలని సాతాను గాడు ఆ దొంగలో కూడా ప్రయత్నం చేశాడు తెలుసా. దేవుని రెచ్చగొట్టాడు యేసు ప్రభువుని. అసలు నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు అసలు యూదులు రాజు అయితే, నిన్ను ఇక్కడ నుంచి సిలువలోంచి దూకు, సింహంలాగా నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించని సాతానుడు ప్రయత్నం చేశాడు. ప్రభువారు వాడికి అవకాశం ఇవ్వాల. వాడి ప్రయత్నాలన్నీ కూడా దేవుని పనులను, దేవుని పరిచర్యను భంగం చేయాలి, విఫలం చేయాలి. వాడి ప్రయత్నాలన్నీ అలాగనే ఉంటాయి. ఈ రోజున మన జీవితాలు, మన ప్రయాణాలు ఎలాగొని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసేది ఏంటంటే, దేవుని సన్నిధిలో
నా గురించి ప్రార్థన చేసేటప్పుడు నేను ఒకటే ప్రార్థన చేస్తూ ఉంటా. నేను వేసే ప్రతి అడుగులో ప్రభువా మీ చిత్తం నెరవేర్చబడాలి. నేను వేసే ప్రతి అడుగులో మీకు నమ్మకస్తునిగా నేను ఉండాలి. నేను వేసే ప్రతి అడుగులో మీకు ఆనందాన్ని కలిగించాలి. నేను వేసే ప్రతి అడుగులో మీకు మహిమ రావాలి. నేను వేసే ప్రతి అడుగులో మీ రాజ్యము కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ, ఆ విధంగా నా ప్రతి జీవితాన్ని, ప్రతి అడుగును, ప్రతి ఆలోచనను క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని, దేవునికి నమ్మకంగా ఉన్నానా, దేవుని చిత్తం నెరవేరుస్తున్నానా, దేవునికి ఆనందాన్ని కలిగించే వ్యక్తిగా ఉన్నానా, నా ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా, నా ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుందా లేదా అని పరిశీలన చేసుకుంటూ ప్రయాణం చేసే వ్యక్తిని. కాబట్టి అటువంటి సేవకుని కలిగి ఉన్న మీరు మీ జీవితాలు ఎలాగున్నాయి ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ ఆలోచనలు ఎలాగున్నాయి? ఒకసారి గమనించండి. మనం 3 విషయాలు నేర్చుకున్నాం. మనం దేవునికి మనిషి విరోధిగా, శత్రువుగా ఎలా మార్చబడతా ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటిది? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొందకుండా, దేవుని నమ్మకుండా నువ్వు ఇంకా అలాగనే ఉంటే నువ్వు దేవునికి శత్రువుగా ఉన్నావు. రెండవదిగా, ఆజ్ఞలను అతిక్రమిస్తూ మనం దేవునికి శత్రువులం అవుతున్నాం, గుర్తుపెట్టుకోండి. మూడవదిగా, దేవుని పనిని ఆటంకపరుస్తూ, ప్రార్థనకి వెళ్ళేవారిని మనం రావాలి, వెళ్ళేవారిని తీసుకురావాలి, ప్రోత్సహించి తీసుకొని రావాలి. ఏం బాధంలే కూర్చో అనకూడదు. వచ్చే వారం బాధంలే, లేదా ఆ వారం బాధం, ఈ వారం బాధం అని, ఏం బాధంలని మనం ఆటంకపరచకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. అది దాన్ని ఆటంకపరచటం అంటారు. ఇది దేవునికి విరోధమైన పనులు, విరోధమైన వంటి ఆలోచనలు. కాబట్టి ఈరోజు మన జీవితం ఎలాగుందో ఒకసారి గమనించుకోండి. వచ్చే వారము దేవునికి మనం శత్రువులంగా ఉంటే మనకు వచ్చే నష్టం